హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. పీఎం కిసాన్ కొత్త అప్డేట్, ఆ 3 కోట్ల మంది రైతులకు సాయం బంద్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 అందిస్తుంది. 3 విడతలుగా 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తుంది. ఇప్పటి వరకు 19 విడతల నిధులు విడుదల చేశారు. ఫిబ్రవరి 24, 2025 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 20వ విడత నిధులపై చర్చ కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ నెలలో 20వ విడత నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సుమారు 3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవచ్చని సమాచారం. లబ్ధిదారుల్లో చాలామంది అర్హత లేని వారు లేదా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది. ఆ లిస్టులో ఉన్న వారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు. ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఇంకా సుమారు 3 కోట్ల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తుంది. అందులో ఎక్కువ శాతం కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు ఉన్నట్లు సమాచారం. 20వ విడత నిధుల విడుదలలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే 2,000 జమ కానున్నాయి. ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాలో డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.